హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే పిజ్జా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ సాల్టు, హాఫ్ స్పూన్ వంట సోడా, కొంచెం బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక కప్పు నేను పెరుగు కూడా వేసుకొని కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని నేను చూపించే విధంగా ముద్ద కింద చేసుకోవాలి. ఒక గంట పక్కన పెట్టుకున్న తర్వాత పిండి అనేది ఉబ్బుతుందండి. ఉబ్బిన తర్వాత నేను చూపించే విధంగా సాగదీస్తూ కలపాలి పిండినైతే. ఇలా కలిపిన తర్వాత నేను 3 కింద కట్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని మనం చేసుకుంటాం కదండి చపాతీ, అలా చేసుకోవాలి. మరీ పలుచగా కాదు, మరీ లావుగా కాదు, మీడియం సైజులో చేసుకోవాలి. మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా చేయాలనుకుంటున్నామో దాంట్లో కొంచెం బటర్ అప్లై చేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మొత్తం దాని నిండా ఫోగుతో గుచ్చాలండి హోల్స్ కింద. ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాసు, ఒక స్పూన్ మైనీస్ కూడా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్నానండి. టమాటో సాసు కూడా వేసుకున్నాను. ఆనియన్, టమోటో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మొత్తం పిజ్జా దాని మీద అంతా మనం పెట్టుకోవాలండి. చికెన్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను, దాన్ని వేసుకొని లాస్ట్ చీజ్ కూడా వేసుకున్నానండి. ఇలా నేను చూపించే విధంగా పెట్టుకొని ఒక 20 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది.